హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ రోషిని వ్లాగ్స్. సో ఈరోజు మీకు హెల్దీ ఫుడ్ బెనిఫిట్స్ అయితే చెప్తానండి. సో ఇవి వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కలంజీ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్, అలాగే ఓట్స్, ఇవి వచ్చేసి బార్లీ, ఇంకా చాలా అంటే చాలా రకాల కిస్మిస్లు, జీడిపప్పు, బాదము, ఇవన్నీ ఉన్నాయండి. సో ఇవన్నీ ఎందుకు అంటే వీటన్నిటిని కూడా మంచిగా మనం పౌడర్ చేసుకొని మంచిగా రోజుకొక 1 or 2 స్పూన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో మనం వేసుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, వెయిట్ లాస్ కూడా అవుతారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి, ఓకేనా. సో సేమ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా మంచిగా అన్ని ఫ్లేవర్స్ కలుస్తాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ బౌల్లో నేను సేమ్ క్వాంటిటీ తీస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే ఇప్పుడు పంపిన్ సీడ్స్ కూడా నేనైతే యూస్ చేస్తున్నాను. సో నేను అంతకంటే ముందే కూడా సన్ఫ్లవర్ సీడ్స్ వేశాను. ఇవి రెండు కలిపి కూడా మనం మంచిగా చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కిస్మిస్ కూడా అదే క్వాంటిటీలో తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి, మంచిగా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది, మనకి తినాలనిపిస్తుంది అనమాట. సో రోజుకి 2 స్పూన్స్ తీసుకుంటే చాలు, చాలా హెల్త్కి చాలా మంచిదండి. అస్సలు మిస్ చేయకండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెమెడీ అనమాట. సో ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా డ్రీ ఫ్రై చేసుకోవాలి. అలానే మనకి వెయిట్ లాస్ కావాలన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి, అస్సలు మిస్ చేయకండి. అలాగే ఎక్సర్సైజ్, వాకింగ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, ఓకేనా. వెయిట్ లాస్కి బెస్ట్ అంటే ఇది చెప్పొచ్చు మనం. అలాగే మనం వెయిట్ లాస్ కనే కాదు, ఇలా పొడి కాకుండా మనం లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్ లడ్డు. కానీ నేనైతే ఇలా పౌడర్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ బాదం అండ్ కలోంజీ సీడ్స్, చియా సీడ్స్ అయితే వేస్తున్నాను. ఎందుకు అంటే ఇవి తొందరగా డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట. సో అందుకని నేను ఇవి రెండు కలిపి అయితే వేసిస్తున్నాను ఒకేసారి. నెక్స్ట్ చియా సీడ్స్కి అండ్ అలాగే కలోంజీ సీడ్స్కి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇవి కొంచెం బ్లాక్ తక్కువగా ఉంటాయి, అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. ఇవి చాలా బ్లాక్గా ఉంటాయి, మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. ఇవి ఎందుకు నేను తక్కువ క్వాంటిటీతో తీసుకున్నానంటే ఇవి చేదుగా వస్తుంది అని చెప్పేసి పొడి నేను తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను. సో మీరు కూడా కొంచెం లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవి కూడా ఇలా చేసేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని కూడా ఒక మంచిగా ఇలా ప్లేట్లో వేసేసుకొని, చూసారు కదా, ఇలా మంచిగా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ అనేది చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ అయితే బెటర్, కాకపోతే నా దగ్గర గ్లాస్ లేదు, సో మామూలుగా వేసుకున్నాను. సో చూసారు కదా, ఇవి కొంచెం బ్లాక్ తక్కువగా ఉన్నాయి, కలోంజీ సీడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. చియా సీడ్స్కి కలోంజీ సీడ్స్కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయకండి. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి కూడా. ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, దీన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు, ఓకేనా. అండ్ అలాగే ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్. ఇవి హెల్త్కి చాలా మంచిదండి, రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉంటారు. ఇవి మనకి తెలిసినవే, బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఇవి డైలీ మనం చూస్తూనే ఉంటాం. ఇవి వచ్చేసి చియా సీడ్స్ అండి. డైలీ ఒక వాటర్ గ్లాస్లో ఇవి కలుపుకొని తాగినా కూడా వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతారు. ఎక్సర్సైజ్కి మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. ఇక మిగతావి ఫ్లాక్స్ సీడ్స్ మనకి తెలిసినవి. సో ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా పొడి ఎలా వచ్చిందో, ఇలా ఈ క్వాంటిటీలో పొడి అనేది మనకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా, అసలు చేతికి కూడా అంటట్లేదు. నేను మీకు చూపిస్తాను ఇక్కడ వీడియోలో. ఇలా అనగానే మనకి ఇలా చూసారు కదా. సో చాలా అంటే చాలా మంచిది. నా దగ్గర గ్లాస్ లేదు, సో అందుకని నేను ఇలా ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇది మనం 1 or 2 months కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి నేను మొలకలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీకు కావాలి అంటే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను చేసిన వీడియో మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పల్లీలు కదా, కొంచెం తక్కువగా వచ్చాయి మొలకలు. వీటన్నిటికీ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. సో బై బై, థ్యాంక్ యూ సో మచ్.